రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అయితే మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సంబరం అయితే సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ సభ ముమ్మాటికి ఫెయిల్ అయిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఖండిస్తూ ఉన్నారు. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యారావు గారు ఉన్నారు. మేడం నమస్తే. సో ఏంటి, అయితే మీరు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభ ముమ్మాటికి ఫెయిల్ అయిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తారు. ఏంటి మరి నిజంగా ఫెయిల్ అయిందా సభ, సక్సెస్ అయిందా అంటే ఏం చెప్తారు? ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా మీరు చెప్పాలి. మీడియా సాక్షిగా మీరే చూసారు. అంత లక్షలాది మంది పబ్లిక్ కదిలి వచ్చారు. కేసీఆర్ గారి ఒక్క పిలుపుకి ఇంత లక్షలాది రాష్ట్రం మొత్తం కదిలి రాష్ట్రం మూలాల నుంచి కూడా అందరూ కూడా కదిలి వచ్చిన సిచ్యువేషన్ సందర్భం మీకు కనిపిస్తూ ఉంది. సక్సెస్ ఆ ఫెయిల్యూరా అంటే వాళ్ళంతటా అంటే కళ్ళు మూసుకొని మన అదే పిల్లి పాలు తాగుతుంది అన్నట్టు కనిపించే సత్యాలు అబద్ధాలని చెప్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అట్లానే ఉంది. ఏదైతే కనిపించే అభివృద్ధి కనిపించలేదు, దానిలో స్కాములు జరిగినాయి అంటున్నారు. ఇచ్చిన సంక్షేమం అబద్ధం అంటున్నారు, దానిలో ఫెయిల్యూర్ జరిగినాయి అంటున్నారు. తీసుకున్న ప్రజలకి తెలుసు, తీసుకున్న సంక్షేమం పొందిన ప్రజలకి తెలుసు, అభివృద్ధి చూసిన ప్రజలకి తెలుసు కళ్ళ ముందు ఏం జరుగుతుందని. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందో, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందో అనేది మన కళ్ళారా కనిపిస్తున్న సత్యం. ఇది ఎవరు కాదన్నా ఎవరు ఇదన్నా కూడా మనం సత్యాన్ని మనము దాచిపెట్టే లేని సిచ్యువేషన్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాట్లాడినా మాకేమీ పట్టింపులు లేవు, మేమేమేమి దాని గురించి పట్టించుకోము. ఎందుకు అంటే రాబోయేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రజలే దీనికి సమాధానం చెప్తారు. ప్రజలే ఈరోజు కాంగ్రెస్ ఒక వైఫల్యం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ఏదైతే ఇస్తానన్న 6 గ్యారంటీల్లో అమల్లోకి తీసుకురాలేక వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. ఏదైతే అభివృద్ధి చేస్తా అన్నారో దాంట్లో ఫెయిల్యూర్ అయ్యారు. ఒక రూపాయి బడ్జెట్ కూడా ఇక్కడ కేటాయించలేని సిచ్యువేషన్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయనే చెప్పుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆయనే చెప్పుకుంటున్నాడు ఇక్కడ ఏమీ లేదు, నేను అభివృద్ధి చేయలేనని చేతులు ఎత్తేశాడు. అట్లాంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటల్ని మేము పట్టించుకునే సిచ్యువేషన్లో లేదు. డెఫినెట్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే అలా అయితే చెప్పరు, మా దగ్గర డబ్బు లేవు, నిధులని లేవు, ఏమి లేవు అని చెప్పి ఎవరు చెప్పరు. ఒక ముఖ్యమంత్రి ఎందుకంటే అట్లా చెప్పే ముందు మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి అంటే డెఫినెట్గా వీ షుడ్ షో దట్ ఇట్ ఈస్ అ డెవలప్డ్ స్టేట్ అండ్ వీ వాంట్ మోర్ డెవలప్మెంట్ టు హ్యాపెన్. అప్పుడే పెట్టుబడులు అనేవి ముందుకు వస్తాయి. మనం ముందే చేతులు ఎత్తేసి మనం మొత్తం దివాళా తీసాము ఏమీ లేదు అని చెప్తే ఏ పెట్టుబడులు రావు. దీనివల్ల మొత్తం నెక్స్ట్ జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఏదైతే పెట్టుబడిదారులు వస్తారో ఐటీ నుంచి కానీ, ఫార్మా నుంచి కానీ, ఏదైనా ఎటువంటి ఇండస్ట్రీస్ నుంచి కూడా పెట్టుబడిదారులు వస్తారో వాళ్ళు కూడా రావడానికి భయపడే సిచ్యువేషన్ ఈ రోజు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. డెఫినెట్గా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వారు ఇప్పటికైనా అట్లీస్ట్ ఈ సభ తర్వాత అయినా మీరు చూసుకోండి, ఇంతమంది లక్షలాది ప్రజలు కదిలి వచ్చారు అంటే అది మీ వైఫల్యమే, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారు తిరిగి రావాలి. కేసీఆర్ గారు వస్తేనే మా రాష్ట్రం బాగుపడుతుంది. మనం ఇష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. స్వతహాగా ప్రజలు ఎవరు రాలేదు, అందరినీ డబ్బులు పెట్టి తెచ్చుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే అయితే సభలో మాట్లాడిన మాటలన్నీ కూడా ఏమంటారు అబద్ధ ప్రచారం చేశాడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, ఎక్కడికి చర్చకు వచ్చినా మేము సిద్ధం అంటూ ఉన్నారు. రమ్మనండి, చర్చకి రెడీ అయితే మేము కూడా రెడీయే. మా వార్డుకి మీరు యావత్ రాష్ట్రం అంతా కూడా చూడనక్కలే. ప్రతి ఒక్క వార్డులో కార్పొరేటర్లే సమాధానం చెప్తారు. కార్పొరేటర్లు మేము కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి అడగచ్చు. 6 గ్యారెంటీలు వాళ్ళు అమల్లోకి తీసుకొచ్చారా లేదా అనేది ప్రజలే చెప్తారు. దీనికి కేసీఆర్ గారి వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కేసీఆర్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఈరోజు ప్రజల నుంచి వచ్చిన మాట. ప్రజల్లోని ఆవేదన ప్రజలు ఏదైతే ఆవేదన చెందుతున్నారో ఆ ఆవేదన ఒక మాటలు, ఆయన మాటల ద్వారా అందరి మాటలు అంటే యావత్ 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఇబ్బంది పాలనలో ఉన్నారు అని చెప్పి ఆయన ఆవేదనతో చెప్పిన మాటలు తప్ప అందులో అసత్యాలు ఏమీ లేవు. అందరూ కూడా ప్రజల్లోకి మీరు వెళ్తే ప్రజలే మీకు సమాధానం చెప్తారు. అమల్లోకి వచ్చినాయా రాలేదా, ఈరోజు అభివృద్ధి జరుగుతుందా లేదా. ఈరోజు ముఖ్యంగా అంత పెద్ద సభ పెట్టినా కూడా ఎక్కడ కూడా నిరుద్యోగుల గురించి కానీ, తెలంగాణ అమరవీరుల గురించి కానీ, తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడదు. అసలు దేనికోసం పెట్టినట్టు సభ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది 25 సంవత్సరాల వార్షికోత్సవం, ఏదైతే వజ్రోత్సవం 25 సంవత్సరాలు ఒక పార్టీ, ఈ పార్టీ ఏర్పడిందే ఉద్యమంతో. అంటే ప్రతి ఒక్క పార్టీ మీరు ఏ పార్టీ చూసుకున్నా కూడా కేవలం అధికారాల కోసం ఏర్పడతాయి కానీ పార్టీలు కేవలం ఒక రాష్ట్రం సాధించాలనే తపన, రాష్ట్రం సాధించాలి అనే ఒక ఇది కోసం అంటే ఆ కోరిక కోసం ఏర్పడిన పార్టీ ఇది ఒక ఉద్యమం పార్టీ, ఉద్యమకారులు తీసుకొచ్చిన పార్టీ. కాబట్టి ఉద్యమకారుల గురించి మాట్లాడడం ఉద్యమకారులు అందరూ పార్టీతోనే ఉన్నారు, పార్టీ అండ వెంటనే ఉన్నారు, జెండా
పట్టుకుని ఏ జెండా అయితే పట్టుకొని ముందుకు నడిచారో ఈరోజు స్వరాష్ట్రం సాధించారో ఆ రాష్ట్రం కోసం ఆ రాష్ట్ర అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. కాబట్టి వారు మాట్లాడకపోయినా ఉద్యమకారులు వారి వెంట ఉన్నారు. ఆయన కూడా ఒక ఉద్యమం చేసుకుంటూ ఆ రోజు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. కాబట్టి వారే ఒక ఉద్యమంని స్టార్ట్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారుల మాట వారి నోట్లోంచి వచ్చింది. అంటే ఏదైతే చూసుకుంటే రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఆ సభను ఉద్దేశించుకొని పార్టీ క్యాడర్లో జోష్ పెరిగే ఛాన్సెస్ ఉందా? యాక్చువల్గా మేము సభ పెట్టినా పెట్టకపోయినా కార్యకర్తల్లో అదే జోష్ ఉంది. ఎందుకంటే కార్యకర్తలు రూలింగ్ గవర్నమెంట్లో మేము ప్రజల సంక్షేమము అభివృద్ధి మీదే పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరాల కాలంగా ప్రజల్లో ఇంకా ఎక్కువ మమేకం అయ్యే అవకాశం మాకు వచ్చింది అపోజిషన్లో. బికాస్ పబ్లిక్కి ఏమందలేదు ఏంటి, పబ్లిక్కి నిజంగా ఏం కావాలి అని చెప్పి మేము ఈరోజు పబ్లిక్ అంతటా పబ్లికే బయటకు వచ్చి మా దగ్గరికి వచ్చి కలిసే సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి జిహెచ్ఎంసీ ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్లో 100% బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. దీనికి ప్రజలే సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ.